దేవుడు అంటే ఆ దేవుడేనా, ఏ తప్పు చేసినా నోరు మూసుకుంటారులే అనే ఇది. అక్కడ ఏమన్నాడండి, నాకు నేను తండ్రినైతే ఆ, నాకు రావలసిన ఘనత ఏమాయను? ఏది ఘనత ఏది ఆయనకి? ఏమాయను? నేను యజమానుడనైతే అయితే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? భయం ఉంది అసలు. దేవుని భయం లేదు ఈ రోజుల్లో. దేవుని సన్నిధిలో ఉండే భయం లేదు ప్రజలకి. మీరు చూడండి, చర్చెస్లో సంఘాలకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనకని మోకరించి ఇళ్లల్లో గృహ కూడికలలో కుటుంబాల్లో కానీ భయం లేని జీవితం క్రైస్తవ జీవితం అయిపోయింది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. 128వ కీర్తన చదువుతారా? యెహోవా యందు భయభక్తులు గలవాడు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. మరి భయం లేని వాళ్ళని దేవుడు దీవిస్తాడా? మీరు చెప్పండి అమ్మా, లైవ్ లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు చెప్పండి. భయం, మందిరం అంటే మందిరానికి వస్తారు, సెల్ ఫోన్లు చూస్తారు, ఆవలింతలు తీస్తారు. భయం లేనోడు ఎందుకండి మందిరంలో? భయం లేని నువ్వెందుకు మందిరానికి? ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంటే భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదించబడదు. ఎలాగు? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడా? ఈరోజు క్వశ్చన్ మార్క్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడా? ఎందరో ప్రార్థన చేస్తున్నారండి, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. దేవుడు పక్షపాత కాదు. ఆల్రెడీ బ్లెస్సింగ్ ఎప్పుడో రిలీజ్ చేశాడు ఆయన. దేవుని దీవెన అనేది శిలువ బలియాగము ద్వారా, శిలువ ద్వారా దరిద్రత, శాపము, పాపము, రోగము నుంచి, అన్నిటి నుంచి ఒక బ్లెస్సింగ్ వచ్చింది మనకి. భయం లేదు ఒక్కొక్కరికి, భక్తి లేదు కొందరిలో. కానీ దేవుని ఆశీర్వాదం ఎవరికి ఉంటుందంటే భయభక్తులు గలవారు కట. అందరు చెప్పండి, చేయి పైకండి. ఎవరికండి? యెహోవా యందు భయభక్తులు గలవాడు. భయం లేనోడు వచ్చి ఇష్టం వచ్చినట్టు చర్చిలో కూర్చోవడం, ఇష్టం వచ్చినట్టు నీ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం. ఏది ప్రార్థన చేసుకోకపోతే దేవుడు ఏం చేయడులే, ప్రార్థన ఎందుకులే, నేను ఈ తప్పు చేస్తే దేవుడు చూస్తాడా, నేను ఈ పొరపాటు చేస్తే దేవుడు వింటాడా, చూస్తాడా? అయ్యి ఏం కాదులే, ఆ చూసినా ఏమనట్లే, ఏం కాదులే. భయం లేని జీవితం. చర్చికి వస్తే ఎట్టబడితే అట్లా కూర్చోవడం, వాక్యం వింటుంటే నిద్రపోతూ ఉంటారు, ఆవలింతలు తీస్తూ ఉంటారు, కునుకుతూ ఉంటారు. ఆశ లేకుండా, ఘనపరచకుండా. దేవుని పాట పాడుతున్నప్పుడు ఎంతగా దేవునిలో లీనమైపోవాలండి జనాలు. ఆ వర్షిప్ కూడా ఎట్లుండాలి? వర్షిప్ అసలు మీటింగ్ అంటే ప్రతి ఒక్కరి సిద్ధపాటు, సంఘము సిద్ధపాటు కానీ, కుటుంబాలు సిద్ధపాటు కానీ, నెక్స్ట్ ఇక్కడ పనిచేసే వారి సిద్ధపాటు కానీ. ఎందుకంటే నీ తండ్రికి రావాల్సిన ఘనత ఏది? మనందరం నేను కూడా దేవుని పరిచర్య చేస్తున్నానంటే దేవుని గణపరచడానికి వచ్చా. ఆమెనని చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. మీరందరూ ఎవరిని గణపరచడానికి వచ్చారు ఇక్కడికి? ఎవరికి భయపడొచ్చారు? ఎవరికి భయపడాలా మనం? ఒక అబద్ధం ఆడాలంటే ఎవరికి భయపడాలా? ఒక మోసం చేయాలంటే ఎవరికి భయపడాలా? ఒక తప్పుడు పని చేయాలంటే ఎవరికి భయపడాలా? ఒకవేళ ఏదైనా విషయంలో రాంగ్ గైడెన్స్ ఎవరికి భయపడాలా? మనం భయపడాల్సింది ఏ మానవునికి కాదండి, మన దేవునికి.